Good evening, students. Today we will discuss about the lesson refraction on plane surfaces. The lesson is refraction on plane surfaces. సమతలాలపై వక్రీభవనము. అసలు వక్రీభవనము అంటే ఏంటి? చూడండి, ఒక యాక్టివిటీ ద్వారా మనం వక్రీభవనం అంటే ఏంటనేది తెలుసుకుందాం. బై అబ్జర్వింగ్ అన్ యాక్టివిటీ వీ కెన్ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఒక గాజు గ్లాసులోకి సగానికి పైగా నీటిని తీసుకుని, 3 వంతులు నీటి తీసుకుని దానిలో ఒక పెన్సిల్ పెట్టండి. దానికి ఎదురుగా, సర్ఫేస్కి ఎదురుగా ఉండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, గాజు గ్లాస్ తీసుకుని 3 వంతులు నీరు పోసి దాని మీద మీరు పెన్సిల్ని కనుక పెట్టినట్టయితే, జస్ట్ యూ విల్ అబ్జర్వ్ ఏ బెండ్ అట్ ద ఇంటర్ఫేస్. వై? డ్యూ టు ద రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ వల్ల మనకు అది దాని యొక్క ఇంటర్ఫేస్ దగ్గర, 2 తలాలని వేరు చేసే తలం వద్ద అది వంగి ఉన్నట్టు కనిపిస్తుంది పెన్సిల్ మనకి. దానికి కారణం ఏంటి అంటే వక్రీభవనము. అసలు వక్రీభవనం అంటే ఏంటో తెలుసుకుందాం. వక్రీభవనం తెలియాలి అంటే మనకి రేరర్ మీడియం, డెన్సర్ మీడియం అనే కాన్సెప్ట్ గురించి మనకి తెలియాలి. సాంద్రతరయానకము అలాగే విరళయానకము. సాంద్రతరయానకము అంటే ఏంటి, విరళయానకము అంటే ఏంటి? ఏ యానకంలో అయితే కాంతి కిరణం యొక్క వేగం తక్కువగా ఉంటుందో దాన్ని విరళయానకం అంటారు. ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం సాంద్రతర యానకం అని చెప్పేసి అంటాం. ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ విచ్ మీడియం ఇట్ ఈస్ మోర్, it is called rarer medium, and velocity of light is less in which medium it is called denser medium. Air is a rarer medium while comparatively to the water or glass. Okay, air is a rarer medium and water is a denser medium. Air is a rarer medium and glass is a denser medium. మీడియం ఎలా డిసైన్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ వెలాసిటీ ఆఫ్ లైట్. ఎందులో అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుందో అది రేరర్ మీడియం, అంటే ఫ్రీగా ట్రావెల్ చేయగలుగుతుంది. ఎందులో అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుందో దాన్నే మనం ఏమంటాం, డెన్సర్ మీడియం అంటాం. అంటే ఏంటి, లైట్ వెలాసిటీ తగ్గుతుందన్నమాట డెన్సర్ మీడియంలో. ఓకే, కాంతి ఎప్పుడైతే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కానీ, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియానికి కానీ ప్రయాణం చేస్తుందో ఆ 2 తలాలను వేరు చేసే తలం వద్ద, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. ఆ 2 తలాలను వేరు చేసే తలం వద్ద అది వంగి ప్రయాణిస్తుంది, బెండ్స్, వంగి ప్రయాణిస్తుంది. ఈ దృగ్విషయాన్ని మనం ఏమంటాము అంటే వక్రీభవనము అంటాం. ద లైట్ రే బెండ్స్ అట్ ద ఇంటర్ఫేస్ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ rarer medium to denser medium, when it propagates from rarer medium to denser medium, either rarer medium to denser medium or denser medium to rarer medium. This phenomena is called refraction. Okay, let us see how it bends. అది ఏ రకంగా బెండ్ అవుతుంది చూద్దాం. ఇది ఒక ఇంటర్ఫేస్ కింద తీసుకుందాం. పైనేమో ఎయిర్, కింద గ్లాసు. సో విచ్ వన్ ఈజ్ రేరర్ మీడియం? ఎయిర్ ఈజ్ ఏ రేరర్ మీడియం, వీ ఆల్రెడీ నో దట్ వన్. సో దిస్ ఈజ్ ఏ రేరర్ మీడియం. అంటే ఏంటి, విరళయానకం. ఇదేమో డెన్సర్ మీడియం. అంటే ఏంటి, సాంద్రతరయానకం. ఇది విరళయానకం, ఇది సాంద్రతరయానకం. ఒక కాంతి కిరణం ఇంటర్ఫేస్ మీద పడింది అనుకున్నాం, రేరర్ మీడియం నుంచి పడి ఇంటర్ఫేస్ మీద పడింది. ఓకే, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళేటప్పుడు కాంతి ఏ రకంగా ఎటువైపు వంగి ప్రయాణిస్తుంది? వంగి ప్రయాణిస్తుంది అని చెప్పుకున్నాం. ఎటువైపు వంగి ప్రయాణిస్తుంది? టువర్డ్స్ నార్మల్. So we have to draw normal again. Why? Because we will calculate the angles between normal and incident ray, normal and refraction ray. మనం ఏదైనా సరే కూడా పతన కోణాన్ని కానీ వక్రీభవన కోణాన్ని కానీ దేని నుంచి మెజర్ చేస్తాము అంటే నార్మల్ నుంచే మెజర్ చేయడం జరుగుతుంది. See, this is the normal at the incident point. You draw a normal at the incident point. Now, what is the incident angle? The angle between the incident ray and normal, otherwise the angle between the normal and incident ray is called angle of incidence. We will denote that with I.
నార్మల్కి ఇన్సిడెంట్ రేకి అంటే ఏంటి, లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్నే మనం ఏమంటాం, పతన కోణము అంటాము. దాన్ని ఐతో సూచిస్తాం. ఎప్పుడైతే కాంతి కిరణం మనకి వెర్ళయానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తుందో వక్రీభవనం అది ఎటువైపు జరుగుతుంది, టువార్డ్స్ నార్మల్ వైపుగా వంగి ప్రయాణిస్తుంది. సి యాక్చువల్గా మనకి ఇక్కడ ఏ మీడియము లేదు అంటే అది ఎలా వెళ్ళిపోవాలి, స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మీడియం చేంజ్ ఉండడం వల్ల ఏమైంది, టువర్డ్స్ నార్మల్ బెండ్ అయింది. టువర్డ్స్ నార్మల్ ఎందుకు బెండ్ అయింది, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి. సో వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఫర్ సపోజ్ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. దీన్నే వక్రీభవనం అంటాం. When a light ray propagates from one medium to another medium, it bends at the interface. This phenomena is called refraction. Either it is towards normal or away from the normal, depend upon the which medium to which medium it propagates. Means rarer medium to denser medium, it bends towards normal. From denser medium to rarer medium, it propagates away from the normal. Let us see. అదే విధంగా ఉంటుందో చూద్దాం. ఫర్ సపోజ్ ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. దిస్ ఈజ్ నార్మల్. నౌ హియర్ ఇన్సిడెంట్ రే వాట్ హ్యాపెన్స్ విత్ సమ్ యాంగిల్. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. మీన్స్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ it bends away from the normal. It bends away from the normal. అంటే ఏంటి, డెన్సర్ మీడియం నుంచి సాంద్రతర యానకం నుంచి వెర్ళయానకంలోనికి కాంతి కిరణం ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా వక్రీభవనం చెందుతుంది. లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకోండి, ఇది R. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ తీసుకోండి, ఇది R. నార్మల్ నుంచి మెజర్ చేయాలి కాబట్టి ఈ యాంగిల్నే మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇది నార్మల్, ఇది రిఫ్రాక్షన్ కాబట్టి ఇది R. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వెర్ళయానకం నుంచి సాంద్రతర యానకంలోనికి కాంతి కిరణం ప్రయాణించేటప్పుడు యాంగిల్ I ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ R. యాంగిల్ I ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ R. అదే సాంద్రతర యానకం నుంచి వెర్ళయానకంలోనికి కాంతి ప్రయాణించేటప్పుడు యాంగిల్ I ఈజ్ లెస్ దాన్ R. అదర్వైజ్ యాంగిల్ R ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ I. యూ కెన్ రైట్ ఎనీ వన్, నో ప్రాబ్లం. ఓకే, వెర్ళయానకం నుంచి సాంద్రతర యానకంలోనికి కాంతి కిరణం ప్రయాణించేటప్పుడు లంబం వైపుగా వంగి ప్రయాణిస్తుంది కాబట్టి పతన కోణం వక్రీభవన కోణం కంటే ఎక్కువగా ఉంటుంది. అదే సాంద్రతర యానకం నుంచి వెర్ళయానకంలోనికి కాంతి కిరణం ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా ప్రయాణిస్తుంది కాబట్టి పతన కోణం కంటే వక్రీభవన కోణం ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటనేది అయితే జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనిస్తే ఈ బెండ్ అవుతున్న దానికి కారణం ఏంటని ఊహించవచ్చు మనం. సాంద్రతర యానకం నుంచి వెర్ళయానకంలో కానీ వెర్ళయానకం నుంచి సాంద్రతర యానకంలోనికి కానీ కాంతి ప్రయాణించేటప్పుడు ఎందుకు వంగి ప్రయాణిస్తుంది? యానకాల్లో మార్పు వలన కాంతి యొక్క వేగంలో మార్పు వస్తుంది. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ డ్యూ టు ద చేంజ్ ఇన్ మీడియం. When it is moving from rarer medium to denser medium, velocity of the light decreases, so it bends towards the normal. When a light ray travels from denser medium to rarer medium, velocity of light increases, so it moves away from the normal. Due to what is the reason is velocity of light changes at the interface. ఇంటర్ఫేస్ దగ్గర వెలాసిటీ అనేది మార్పు చెందడం వల్ల అది వంగి ప్రయాణిస్తుంది. సాంద్రతర యానకం నుంచి వెర్ళయానకంలోనికి వెళ్ళేటప్పుడు సాంద్రతర యానకంలో వెలాసిటీ తక్కువ, వెర్ళయానకంలో వెలాసిటీ ఎక్కువ కాబట్టి వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్, లంబానికి దూరంగా అది జరుగుతుంది. అదే వెర్ళయానకం నుంచి సాంద్రతర యానకంలోనికి వచ్చేటప్పుడు వెలాసిటీలో మార్పు ఏమవుతుంది, ఎక్కువగా ఉంది వెర్ళయానకంలో,
సాంద్రత యానకంలోకి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గిపోయింది, కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఓకే, టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే, ఎంత వేగంతో వెళ్తుంది, ఆ మార్పు ఏ విధంగా ఉంటుంది, అన్ని యానకాలకి ఒకే విధంగా, యానకానికి ఏ రకంగా మార్పు చెందుతూ ఉంటుందో తెలియజేసే దాన్నే మనం ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ వక్రీభవన గుణకము. ఈ వక్రీభవన గుణకం దేన్ని తెలియజేస్తుంది అంటే వెలాసిటీలో ఎంత మార్పు కలిగింది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఎంత పెరిగింది, లేదా విరళ యానకం నుంచి సాంద్రత యానకంలోనికి వచ్చేటప్పుడు వెలాసిటీ ఎంత తగ్గింది తెలియజేసేదాన్నే మనం ఏమంటాము అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకము అంటాము. కాంతి వేగం అన్నిటిలో కంటే కూడా ఎందులో ఎక్కువగా ఉంటుంది, వాక్యూమ్, శూన్యంలో మనకి కాంతి వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏ యానకంలో కాంతి వేగాన్ని మనం మెజర్ చేయాలన్నా సరే కూడా శూన్యంలో కాంతి వేగాన్ని పరిగణలోకి తీసుకుంటాం. శూన్యంలో కాంతి వేగాన్ని మనం సితో సూచిస్తాం, C/V. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి ఫార్ములా ఏంటి, C/V. C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, బై V అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. Velocity of light in medium. C/V gives you the refractive index of the given medium. ఇచ్చినటువంటి యానకం యొక్క వక్రీభవన గుణకం మనకి తెలియాలి అంటే దేని ద్వారా తెలుస్తుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం. దీన్ని ఎంతో సూచిస్తాం, N = C/V. N = C/V అనే ఫార్ములా ఉపయోగించి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుగొని దాని ద్వారా ఎంత వేగంలో మార్పు జరిగింది అన్నది తెలుసుకోవచ్చు. మనకు కాంతి వేగం విలువ తెలుసు, C = 3 × 10⁸ మీటర్/సెకండ్ లేదా 10⁻10 సెంటీమీటర్/సెకండ్. శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. అలాగే మనకి యానకంలో వేగం ఎంత కావాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ తెలిస్తే మనం యానకంలో కాంతి వేగాన్ని కనుక్కోగలం, లేదా యానకంలో కాంతి వేగం తెలిస్తే మనకి ఆ యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువని మనం కనుగొనగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి N = 3/2 ఫర్ గ్లాస్. గ్లాస్ అంటే గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంత అంటే 3/2. ఇక్కడ మనం ఏది యూనిట్స్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఒకసారి చూడండి. ఫార్ములా ఏంటి వక్రీభవన గుణకానికి, C/V. C అంటే కాంతి వేగం అంటే వెలాసిటీ మీటర్/సెకండ్. అదేవిధంగా ఇక్కడ V అంటే ఏంటి, యానకం యొక్క కాంతి వేగం, దానికి కూడా యూనిట్స్ మీటర్/సెకండ్. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎప్పుడూ కూడా ఒకే భౌతిక రాశి యొక్క నిష్పత్తిని మనం తీసుకునేటప్పుడు దానికి ప్రమాణాలు ఉండవు. కాబట్టి మనకి వక్రీభవన గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు, ఎందుకంటే అది రెండు కూడా వెలాసిటీల యొక్క నిష్పత్తి, రేషియో ఆఫ్ 2 వెలాసిటీస్. సో ద యూనిట్స్ ఆర్ క్యాన్సిల్స్ ఈచ్ అదర్. ఒకదానికొకటి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి యూనిట్స్ ఉండవు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు. ఇది మనకు బిట్లో ఎక్కువ అవకాశం రావడానికి ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క ప్రమాణాలు అని ఇచ్చి మీటర్/సెకండ్ అని, సెంటీమీటర్/సెకండ్ అని ముందు ఆప్షన్స్ ఏవో ఇచ్చి లాస్ట్ నన్ ఆఫ్ దీస్ అని కానీ ఏది అది కాదు కానీ లేవని కానీ ఇస్తాడు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి మనకి ప్రమాణాలు ఉండవు. ఓకే, ఇప్పుడు గాజు యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ మనకి తెలుసు. అంటే ఏంటి, N = 3/2. C = already we know 3 × 10⁸ meter/second. Can we calculate the velocity in glass or not? So velocity in glass అంటే గాజులో కాంతి వేగము = మనకి ఏమవుతుంది, బై యూజింగ్ దిస్ ఫార్ములా N = C/V. కానీ మనకి V కావాలి. V = ఏమవుతుంది, C/N అవుతుందా లేదా. వెలాసిటీ ఇన్ గ్లాస్ = C/N. C అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ బై N అంటే ఎంత మనకి 3/2. 3/2. ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి, 2 పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి వెలాసిటీ ఇన్ గ్లాస్ = 2 × 10⁸ మీటర్/సెకండ్. ఇక్కడ మీ యూనిట్స్ లేవు, ఇది మీటర్/సెకండ్ కాబట్టి యూనిట్స్ మీటర్/సెకండ్ వస్తుంది. మనం కాల్కులేట్ చేస్తుంది వెలాసిటీ. వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే మీటర్/సెకండ్. సరిపోయింది కదా. సో వెలాసిటీ ఆఫ్ గ్లాస్ = 2 × 10⁸ మీటర్/సెకండ్. ఫర్ సపోజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్తే వెలాసిటీ ఆఫ్ గ్లాస్ కనుక్కోవచ్చు మనం, లేదా వెలాసిటీ ఆఫ్ గ్లాస్ ఇస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవచ్చు. దీన్నే రివర్స్ చేద్దాం మనం. వెలాసిటీ ఆఫ్ గ్లాస్ = మనకు ఎంత ఇచ్చారు, 2 × 10⁸
మీటర్ పర్ సెకండ్. n ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. సో n ఈజ్ ఈక్వల్ టు c/v. c దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ బై 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 10⁸ 10⁸ మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్స్ ఈచ్ అదర్. సో n ఈజ్ ఈక్వల్ టు 3/2. వచ్చిందా లేదా? సో n తెలిస్తే మనం v కనుక్కోగలం, v తెలిస్తే మనం n కనుక్కోగలం. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ సూత్రాన్ని ఉపయోగించాలి? ఖచ్చితంగా ఒకటి వ్యాక్యూమ్ అయ్యి ఉండి రెండోది ఆనకం గాజు కానీ గాలి కానీ ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సూత్రాన్ని ఉపయోగించాలి. అలా వ్యాక్యూమ్ ఇవ్వకుండా గాలి గాజు లేదా నీరు గాజు ఇలాగ వేరువేరు మీడియంస్ ఇచ్చామనుకోండి, ఒక దాని పరంగా రెండవ దాని యొక్క వక్రీభవన గుణకాన్ని మనం కనుక్కోవాలి. దాన్నే మనం ఏమంటామంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, తారతమ్య వక్రీభవనం, సాపేక్ష లేదా తారతమ్య వక్రీభవన గుణకము అంటారు. దాన్ని ఏమంటామంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? మామూలుగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే మనకి వెలాసిటీ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఇన్ మీడియం అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి అర్థం? రెండు మీడియంస్ ఉంటాయి, ఎయిరు గ్లాసు లేదా ఎయిరు వాటరు, ఇలాగ 2 మీడియంస్ ఉంటాయి. మీడియం 1ని 1తోని మీడియం 2ని 2తోని సూచిస్తే R21 ఈజ్ ఈక్వల్ టు R2/R1. దట్ మీన్స్ N21 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదా మనం కనుక్కోవాల్సింది, N2/N1. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, N21 అన్నాం అంటే ఏంటి? మొదటి ఆనకం పరంగా రెండవ ఆనకం యొక్క వక్రీభవన గుణకము. మొదటిది గాలి, రెండోది గాజు అనుకోండి, గాలి పరంగా గాజు యొక్క వక్రీభవన గుణకం బేస్డ్ ఆన్ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ లేదా బేస్డ్ ఆన్ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. ఇలాగ N21 అని సూచించేము అంటే ఫస్ట్ రెండో మీడియం యొక్క వక్రీభవన గుణకం కనుక్కుంటున్నాము. దేని పరంగా కనుక్కుంటున్నాం? మొదటి మీడియం యొక్క వక్రీభవన గుణకం కనుక్కుంటున్నాం, N2/N1. ఇక్కడ ఫస్ట్ మీడియం ఎయిర్ ఫర్ సపోజ్ అనుకుందాం, సెకండ్ మీడియం వాటర్ అనుకుందాం. గాలిలో వేగము శూన్యంలో కాంతి వేగం ఇంచుమించు మనం సమానంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గాలి యొక్క వక్రీభవన గుణకం విలువ ఎంత అంటే n ఈజ్ ఈక్వల్ టు 1.0003 గాలి యొక్క వక్రీభవన గుణకం. అందుకని గాలిని 1 కిందే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ వీ విల్ టేక్ ఇట్ యాజ్ 1. కాబట్టి N2/N1. N1 వాల్యూ ఎంత మనకి 1 కాబట్టి N2 మనకి క్యాలిక్యులేషన్స్ చేస్తే ఎలా వస్తే అదే విలువ మనకి సమాధానం అవుతుంది. ఇక్కడ N2 అంటే చెప్పండి, ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు c/v ఉంది కదా, n ఈజ్ ఈక్వల్ టు c/v. అప్పుడు N1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? c/v1. N2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? c/v2. వీటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వెలాసిటీ పరంగా కూడా మనకు ఫార్ములా వస్తుంది. ఇప్పుడు N2 అంటే ఏంటి చెప్పండి? c/v2 బై N1 అంటే c/v1. అప్పుడు ఏమవుతుంది? c/v2 ఇంటూ v1/c. c క్యాన్సిల్ అయిపోతాయి, v1/v2 అంటే ఏంటి? N2/N1 ఈజ్ ఈక్వల్ టు v1/v2. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ వెలాసిటీ? ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ, అంతే కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటేనే మనకి N2/N1 ఈజ్ ఈక్వల్ టు v1/v2 అవుతుంది. అంటే n ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతే కదా. n ఈజ్ ఈక్వల్ టు c/v అంటే v ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ c అని అర్థం. v ఇంటూ n కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉన్నదా లేదా? n ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v లేదా v ఈజ్ ప్రపోర్షనల్ టు 1/n. అంటే ఏంటి? N1v1 ఈజ్ ఈక్వల్ టు N2v2 ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలో ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ ఎక్కువగా ఏ ఆనకంలో ఉంటుందో ఆ ఆనకంలో కాంతి యొక్క వేగం తక్కువగా ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ దేనికైతే తక్కువగా ఉంటుందో ఆ ఆనకంలో
మనకి వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్నది రేరర్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ ఎక్కువగా ఉన్నది డెన్సర్ మీడియం అవుతుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బట్టి కూడా మనం ఇచ్చినటువంటి మీడియము రేరర్ మీడియమా డెన్సర్ మీడియమా అన్న విషయం చెప్పొచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ ఎక్కువగా ఉంటే ఏ మీడియం అవుతుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది అంటే ఏమవుతుంది? వెలాసిటీ తక్కువ ఉంది. వెలాసిటీ తక్కువ ఉంది అంటే డెన్సర్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది అంటే ఏమవుతుంది? వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. ఏ మీడియంలో వెలాసిటీ ఎక్కువ ఉంటే అది రేరర్ మీడియం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం కూడా మనం చూసుకోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే రేరర్ మీడియము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే డెన్సర్ మీడియం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సాపేక్ష లేదా తారతమ్య వక్రీభవన గుణకము. ఇది కూడా వెలాసిటీస్ యొక్క రేషియో కాబట్టి దీనికి కూడా మనకి ప్రమాణాలు ఉండవు. ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే తెలుసుకున్నాం కదా. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటనేది చూద్దాం. వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్? ఇక్కడ మనకి లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ రెండు ఉన్నాయి. రిఫ్లెక్షన్లో అయితే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎలా ఉందో రిఫ్రాక్షన్లో కూడా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ రెండు ఉన్నాయి. ఎప్పుడు కూడా రే ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. ఫస్ట్ వన్ ఏంటి? పతన కిరణము, వక్రీభవన కిరణము, లంబము మూడు కూడా ఎప్పుడు ఒకే తలంలో ఉంటాయి. పతన కిరణము, వక్రీభవన కిరణము అలాగే లంబము ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. యాంగిల్ ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. ఇది మొదటి వక్రీభవన గుణకం, మొదటి వక్రీభవన నియమం. రెండో నియమం ఎప్పుడూ కూడా ఏంటంటే సైన్ ఏ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లేదా స్నెల్స్ నియమాన్ని పాటిస్తుంది. స్నెల్ నియమం ఏంటి? సైన్ ఐ బై సైన్ ఆర్, ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాన్స్టెంట్. దట్ ఈజ్ సైన్ ఐ బై సైన్ ఆర్. ద రేషియో బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రేషియో బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ సైన్ వాల్యూస్ ఈజ్ కాన్స్టెంట్. దట్ ఈజ్ ద సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు చూద్దాం. అదే మనం ఏమంటాము అంటే స్నెల్స్ లాకెల్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఐకి ఆర్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే sin I by sin R is equal to constant. By doing experiment we can conclude this one. The experiment is not necessary for competitives, just you should understand the formula. Sin I by sin R is equal to constant. What is the relation between the angle of incidence and angle of refraction అంటే పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధం ఏంటంటే పతన కోణం యొక్క సైన్ విలువకు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు మధ్య గల నిష్పత్తి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. ఐ మారితే ఆర్ మారుతుంది. ఐ యొక్క వాల్యూస్ మారుస్తూ ఉన్న కొద్దీ ఆర్ యొక్క వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి. కానీ సైన్ ఐ బై సైన్ ఆర్ రేషియో మటుకు ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. అదే మనకి పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధం. ఇది కూడా మనం వక్రీభవన నియమంగానే పేర్కొనడం జరుగుతుంది. అలాగే పతన కిరణము వక్రీభవన కిరణము కూడా ఎప్పుడూ లంబానికి ఇరువైపులా ఉంటాయి, ఒకే వైపు ఎప్పుడూ ఉండవు. పతన కిరణం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ లైస్ ఇన్ బిట్వీన్ ద నార్మల్. రెండిటికి మధ్యలో మనకి నార్మల్ ఉంటుంది. అంటే ఏంటి? పతన కిరణం ఒకవైపు ఉంటే వక్రీభవన కోణం రెండో వైపు ఉంటుంది. పతన కిరణం వక్రీభవన కిరణం లంబానికి ఒకే వైపు ఎప్పుడూ ఉండదు. ఇవి వక్రీభవన నియమాలు. నెక్స్ట్ స్నెల్స్ లా. స్నెల్స్ లా అంటే ఏంటంటే డెరివేషన్ ఇచ్చాడు, అది కూడా మనకు అనవసరం. n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R. n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R. దీన్నే మనం ఏమంటామంటే స్నెల్స్ లా అంటాం. దీన్నే రకరకాలుగా ఇస్తూ ఉంటారు ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు. చూడండి, n1 బై n2 ఈజ్ ఈక్వల్ టు sin R బై sin I ఇలా కూడా ఇస్తుంటాడు ఒక్కోసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ n1 ఉంది, n2 ఇటు తీసుకొస్తే n1 బై n2, ఈ sin I ఇటు వెళ్తే sin R బై sin I. ఇలా ఇచ్చినా కూడా స్నెల్స్ లావే. కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు రకరకాలుగా మార్చడం జరుగుతుంది. దాన్ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R వచ్చిందా లేదా మనకి చూసుకోవాలి. దీన్నే ఇంకా ఎలా ఇస్తాడు? n2 బై n1 ఈజ్ ఈక్వల్ టు sin I బై sin R. ఇది కూడా రైటే. n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R.
ఆప్షన్ని మార్చేటప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా ఇస్తుంటాడు. ఎలా ఇచ్చినా సరే కూడా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు n1 sin i = n2 sin r అని వచ్చింది అంటే అది స్నెల్స్ లా. ఓకేనా? ఎప్పుడు కూడా రిఫ్రాక్షన్ అనేది స్నెల్స్ లాని పాటిస్తుంది. ఇది కూడా ఒక వక్రీభవన నియమే. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్లో లైట్ ఆల్వేస్ ప్రాపగేట్స్ అండ్ ఫాలోస్ స్నెల్స్ లా. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణము అంటే ఏంటో తెలుసుకుందాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మనకు తెలియాలి అంటే సందిగ్ధ కోణం గురించి మనకు తెలియాలి. ఆల్రెడీ మనం వక్రీభవనం గురించి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఎప్పుడైతే సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోనికి కాంతి ప్రయాణిస్తుందో ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్కి దూరంగా ప్రయాణిస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. ఇది సాంద్రతర యానకము, ఇది విరళ యానకము. దిస్ ఈజ్ నార్మల్. ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకుందాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర ఏమైంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ స్ట్రైట్గా కనిపిస్తున్నట్టుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మార్చి కొద్దీ మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా మారుతుంది కదా. యాంగిల్ అయ్యి యాంగిల్ ఆర్. మనం ఏం చేసాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచాం. ఇది యాంగిల్ ఐ అయింది. అప్పుడు ఏమవుతుంది? అగైన్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని పెంచాం మనం, ఇది. అప్పుడు ఏమవుతుంది? అగైన్ ఇట్ ట్రావెల్స్. కానీ ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇట్ బెండ్స్ అండ్ ఫాలోస్ ద ఇంటర్ఫేస్ గుండా ప్రయాణిస్తుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వాల్యూ మనం పెంచుతున్న కొద్దీ ఏమవుతుంది? రిఫ్రాక్టివ్ యాంగిల్ కూడా పెరుగుతూ ఉండి ఏదో ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర రిఫ్రాక్షన్ యాంగిల్ అనేది ఇంటర్ఫేస్ గుండా పోతుంది. అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ యాంగిల్ ఎంత అవుతుంది? r = 90 degrees. అంతే కదా, నార్మల్ నుంచే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది నార్మల్, ఇది ఇంటర్ఫేస్ గుండా పోయింది రిఫ్రాక్టివ్ యాంగిల్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ? 90 degrees అయిందా లేదా? ఏ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర అయితే రిఫ్రాక్టివ్ యాంగిల్ 90 degrees అవుతుందో ఆ ఇన్సిడెంట్ యాంగిల్నే మనం ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్, అండ్ వీ విల్ డినోట్ విత్ C. దాన్నే మనం ఏమంటాం? క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణము. ఏ పతన కోణం వద్ద వక్రీభవన కోణం విలువ 90 degrees అవుతుందో లేదా లంబకోణం అవుతుందో ఆ పతన కోణాన్ని మనం ఏమంటాము? సందిగ్ధ కోణము అంటాం. అంటే ఏంటి? రిఫ్రాక్షన్ యాంగిల్ లేకుండా మనకి రిఫ్రాక్షన్ యాంగిల్ వాల్యూ ఏమైపోయింది? 90 degrees అయిపోయింది. ఏ పతన కోణం వద్ద వక్రీభవన కోణం విలువ 90 degrees అవుతుందో దాన్నే మనం ఏమంటాం? సందిగ్ధ కోణం అంటాము. ఈ సందిగ్ధ కోణం మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడూ కూడా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోనికి కాంతి ప్రయాణించినప్పుడు మాత్రమే సందిగ్ధ కోణం ఏర్పడుతుంది. అది జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థమైందా? సో ఈ సందర్భంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది? n = 1/sin c. sin i sin r కదా యాక్చువల్గా. మనకి ఇక్కడ r ఏమైపోయింది? 90 degrees అయిపోయింది. sin 90 degrees r వాల్యూ బై sin i. ఎప్పుడైతే r 90 అయిందో దాన్నే మనం ఏమంటాము? క్రిటికల్ యాంగిల్ C అంటాం. కాబట్టి n = ఏమైంది? sin 90 వాల్యూ ఎంత మనకి? 1 బై sin rనే మనం క్రిటికల్ యాంగిల్ అంటాం కదా. అదే ఇన్సిడెంట్ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అంటాం కాబట్టి i బదులు C రాసాం. సో n = 1/sin c. n = 1/sin c. ఫర్ సపోజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = 2 అయినా క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం ఎంత అని అడిగాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు ఎగ్జాంపుల్లో. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n = 2 అయినా క్రిటికల్ యాంగిల్ C = ఎంత అడిగారు. మనకు ఫార్ములా ఏం తెలుసు? n = 1/sin c. sin c కావాలి. sin c = 1/n. n వాల్యూ ఎంత మనకి? 2. 1/2. sin c = 1/2. సైన్ ఏ యాంగిల్ దగ్గర మనకు 1/2 వాల్యూ వస్తుంది? 30 degrees. sin 30 = 1/2. సో యాంగిల్ ఎంత మనకి? C క్రిటికల్ యాంగిల్ ఎంత వస్తుంది? 30 degrees. క్రిటికల్ యాంగిల్ ఎంత వస్తుంది మనకి? 30 degrees. ఇలా కూడా మనం ప్రాబ్లమ్స్ అడిగే అటువంటి
అవకాశం ఉంది. సో sin c n is equal to 1/sin c. దిస్ ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ ఇస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్తే మనం క్రిటికల్ యాంగిల్ కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ క్రిటికల్ యాంగిల్. ఓకే, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ కోణంతో పతనమైతే కాంతి కిరణం, ఇఫ్ ద లైట్ రే ఇన్సిడెంట్ మోర్ దాన్ క్రిటికల్ యాంగిల్, వాట్ హ్యాపెన్స్? క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ కోణంతో ఏమైంది? ఇన్సిడెంట్ అయింది, పతన కోణం అయింది. ఓకే, అప్పుడేమవుతుంది మనకి? ఇన్ స్పైట్ ఆఫ్ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్. ఇన్ స్పైట్ ఆఫ్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అంటే ఏంటి? సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంతో కాంతి కిరణం పతనమైతే వక్రీభవనం చెందడానికి బదులుగా పరావర్తనం చెందుతుంది, తిరిగి అదే యానకంలోనికి కాంతి కిరణం అనేది ప్రవేశిస్తుంది. అంటే ఏంటి? వక్రీభవనం బదులుగా పరావర్తనం చెందింది. ఈ పరావర్తనాన్నే మనం ఏమంటాము అంటే సంపూర్ణాంతర పరావర్తనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. When a light travels from denser medium to rarer medium and angle of incidence is more than critical angle, in spite of refraction takes place. This refraction is called total internal reflection. పతన కోణం విలువ సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వక్రీభవనానికి బదులుగా పరావర్తనం చెందుతుంది. ఈ పరావర్తనాన్నే మనం ఏమంటాము అంటే సంపూర్ణాంతర పరావర్తనము అంటారు. ఓకే, ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ విల్ అబ్జర్వ్ దిస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏమిటి గమనిస్తూ ఉంటాం మన నిత్య జీవితంలో ఈ సంపూర్ణాంతర పరావర్తనాన్ని గురించి గమనించినట్లయితే? ఫస్ట్ వన్ మిరేజ్, ఎండమావులు అంటాం కదా. మిరేజ్ బాగా ఎండగా ఉన్నప్పుడు రోడ్డు మీద చూస్తుంటే కొంత దూరంలో మనకి నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ తీరా అక్కడికి వెళ్తే నీరు ఉండదు. అదేంటి? రిఫ్లెక్షన్ ఆఫ్ స్కై. స్కై యొక్క ఇమేజ్ మనకి నీరు కింద కనిపిస్తుంది, అక్కడ నీరులా కనిపిస్తుంది అంతే, కానీ నిజానికి అక్కడ నీరు ఉండదు. దానికి కారణం ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అది నీరులా మన కంటికి కనిపించేది ఏంటి అంటే ఆకాశం యొక్క ఇమేజ్ ఆఫ్ ద స్కై యూ విల్ అబ్జర్వ్ ఆన్ ద ల్యాండ్. ఓకే, రోడ్డు మీద మనం స్కై యొక్క ఇమేజ్ని మనం చూస్తూ ఉంటాం. కంటిన్యూస్గా రిఫ్రాక్షన్ జరిగి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి దాని యొక్క ఇమేజ్ని మనం భూమి మీద చూడడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే మిరేజ్ అంటాం. ఎండమావుల్ అనేది ఒక ఉదాహరణ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి. అదేవిధంగా ట్వింక్లింగ్ ఆఫ్ డైమండ్ మెరుస్తూ ఉండడం. డైమండ్ని మీరు గమనించినట్లయితే కేవలం షైనింగ్గా కనిపించి వెలుగుతూ ఉండదు, ఆగి వెలిగి ట్వింక్లింగ్ అంటాం. ఆగి వెలిగి ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు కూడా ఆకాశంలో చూస్తూ ఉంటే కొన్నేమో ఆగి వెలిగి నక్షత్రాలు కనిపిస్తాయి, కొన్ని కంటిన్యూస్గా బల్బులా వెలుగుతున్నట్టే కనిపిస్తుంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద స్టార్స్ అండ్ ప్లానెట్స్. మీకు ఎలా ట్వింక్లింగ్ అవుతూ ఉన్నట్టు కనిపించేవి మాత్రమే స్టార్స్, ఒకే బల్బులా కంటిన్యూస్గా వెలుగుతున్నట్టు కనిపించేవి స్టార్స్ కావు, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. అవి వేరే గ్రహాలకు, వేరే స్టార్స్కి చెందినటువంటి ప్లానెట్స్ అన్నమాట. గ్రహాలు, ఉపగ్రహాలు మాత్రమే అవి కనిపిస్తాయి, ఎందుకంటే అవి రిఫ్లెక్షన్ మాత్రమే చేస్తాయి లైట్ని, అంచేత ట్వింక్లింగ్ జరగదు. రిఫ్రాక్షన్ ఎక్కడైతే జరుగుతుందో, రిఫ్రాక్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగితేనే మనకి ట్వింక్లింగ్ అనేది వస్తుంది. కాబట్టి ట్వింక్లింగ్ ఆఫ్ డైమండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. And the next one is optical fiber. ఆప్టికల్ ఫైబర్స్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొన్ని రకాల బల్బులు వెలగడానికి కూడా చూడండి, బెడ్ నైట్ బల్బుల్స్ కింద ఉండి ఇలాగ ఫైబర్స్ ఉండి చివరిని బల్బులు వెలుగుతూ ఉంటాయి, అవి కూడా ఆప్టికల్ ఫైబరే. అంత ఇంటెన్సిటీ అయితే లైట్ అందులోకి అయిందో అంతే ఇంటెన్సిటీ తోటి బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఫైబర్ లోపల గోడల దగ్గర కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి ఎప్పుడూ కూడా కాంతి నష్టం అనేది జరగకుండా ఎంత ఇంటెన్సిటీతో కాంతి వెళ్ళిందో అంతే కాంతి బయటకి వస్తుందన్నమాట ఆప్టికల్ ఫైబర్లో. అందుకే ఇన్నర్ పార్ట్స్ అన్నిటినీ కూడా క్లారిటీగా చూడడానికి మనకి ఆప్టికల్ ఫైబర్స్ని మెడికల్ డిపార్ట్మెంట్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, ఆప్టికల్ ఫైబర్. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సంపూర్ణాంతర పరావర్తనానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. నెక్స్ట్, హౌ టు ఫైండ్ అవుట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గ్లాస్ స్లాబ్.
ఇచ్చినటువంటి గ్లాస్ స్లాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఏ రకంగా మెజర్ చేస్తాము? మనం లాటరల్ షిఫ్ట్ కనుక్కోవడం ద్వారా మెజర్ చేయొచ్చు, వర్టికల్ షిఫ్ట్ కనుక్కోవడం ద్వారా మెజర్ చేయొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ అనవసరం, జస్ట్ వి విల్ ఫైండ్ అవుట్ ద ఫార్ములా ఓన్లీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ by thickness of glass slab minus lateral shift or vertical shift. మీరు లాటరల్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేస్తే లాటరల్ షిఫ్ట్ ఉపయోగిస్తారు, లేదా మీరు వర్టికల్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి వర్టికల్ షిఫ్ట్. By using this formula you can calculate the refractive index of the given glass slab. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. గాజు పలక మందము అనేది వాడుతున్నాం కదా మనం. ఇక్కడ గాజు పలక మందము బై గాజు పలక మందము మైనస్ నిలువు విస్థాపనము లేదా పాక్షిక విస్థాపనం, పార్షియల్ లాటరల్ షిఫ్ట్ లేదా వర్టికల్ షిఫ్ట్ ఇక్కడ. ఓకేనా? ఈ ఫార్ములా ఉపయోగించేటప్పుడు థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, గ్లాస్ స్లాబ్ ఈజ్ ఏ క్యూబాయిడ్, ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ క్యూబాయిడ్. మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏ డైరెక్షన్లో పెట్టాం, ఫర్ సపోజ్ ఇలాగా హారిజాంటల్గా పెట్టామనుకోండి, అప్పుడు థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ ఇది అవుతుంది. ఫర్ సపోజ్ వైల్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్ ఇఫ్ యూ కీప్ ద గ్లాస్ స్లాబ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో పెడితే అప్పుడు థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ వర్టికల్ అవుతుంది. మనకి లెంత్ ఆఫ్ బ్రెడ్త్ అనేది మనం దాని యొక్క పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్లాస్ స్లాబ్ లోపల కాంతి ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసిందో దాన్నే మనం థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.